భగవద్గీత యథాతథంలో మనం ఇవాళ ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగము గీతా సారం అంతా కూడా ఇందులో ఉంటుంది అని చెప్పొచ్చు. ఒక రకంగా గీతలో వచ్చే ఇంకా మిగతా అధ్యాయాల్లో వచ్చే విషయాలన్నీ కూడా ఒక రకంగా ఇందులో ఉంటుంది. ఇందులో ఉన్న విషయాలు ఈ ఒక్క రోజులో అర్థం చేసుకోవడానికి కాదు, ఇంకా రానున్న అధ్యాయాల్లో మరలా మరలా ఇంకా ఇంకా ఎంతో వివరణాత్మకంగా విశదీకరించి చాలా ఎలాబొరేటెడ్ గా భగవానుడు అర్జునుడికి వివరించడం జరుగుతుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నిన్నటి రోజున అర్జునుడు ఏం చేశారు? కరుణ చేత తన బంధువులు మిత్రులు పెద్దల్ని చూసి తన మనసంతా కరుణతో నిండిపోయింది, వాళ్ళ పట్ల కారుణ్యం దయ కలిగాయి, దానివల్ల నేను యుద్ధం చేయలేకపోతున్నాను అని చెప్పారు. అయితే నిజానికి తనకు దుఃఖం కలగడానికి యుద్ధం చేయనని చెప్పడానికి కారణం ఇవాళ రివీల్ చేస్తారన్నమాట అర్జునుడు. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, మనస్సు కృంగిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్న అర్జునుడిని చూసిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను.
శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లా నేను ఇవాళతో వస్తుంది భగవద్గీతలో భగవానుడి యొక్క శ్లోకాలు అనేవి ఇవాళ నుంచి మొదలవుతాయి అన్నమాట, 2వ అధ్యాయం నుంచి. ఓ అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. అదేంటయ్యా, యుద్ధం అంతా రెడీ అయ్యి అందరూ ఇంకా యుద్ధానికి వెళ్తున్నారు అనగా నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు వచ్చింది? ఇలాంటి టైంలో ఈ పాడు బుద్ధి ఎందుకు పుట్టిందయ్యా అర్జున నీకు? నీలాంటి గౌరవనీయమైన వ్యక్తి, ఎంతో వీరుడు ధీరుడైన గొప్ప క్షత్రియుడైనటువంటి వాడికి ఇది ఏమాత్రమేనా సరైన పనేనా అని అడుగుతున్నారు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ఏమనుకుంటారు చెప్పు నీ గురించి అందరూ? ఒకప్పుడు ఫలానా భరత వంశంలో అర్జునుడు ఉండేవాడంట, ఎంత గొప్ప వీరుడు ధీరుడు అయినా యుద్ధం వచ్చేసరికి వెన్నుదిరిగి పారిపోయాడంట అని చెప్పుకుంటారు కదా అని భగవానుడు తర్వాత శ్లోకాల్లో అర్జునుడు ఎంతో అనునయించి బుజ్జగించి అర్జునుడికి భగవానుడు చెప్పడం జరుగుతుంది. వెన్ను చూపి పారిపోతే నీ గురించి నీ శత్రువులు ఏమనుకుంటారు, అదేవిధంగా నీ రానున్న తరాల్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు నీ గురించి చెప్పు, అపకీర్తి వస్తుంది కదా నీకు, అది తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నావు అని. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, పూజార్హులైన భీష్మ ద్రోణాదులను బాణాలతో నేనెలా కొట్టగలను? ఎంతో పూజ్యనీయులైనటువంటి తండ్రి లేని మమ్మల్ని ఆదరించి మాకు అండగా నిలబడినటువంటి మా తాతగారు పితామహుడైనటువంటి భీష్మాచార్యుల్ని మరియు దైవ సమానులైనటువంటి పూజ్యనీయులైన నా గురువు గారైనటువంటి ద్రోణాచార్యుడిని, వీరిద్దరిని నేను బాణాలతో ఎలా కొట్టనయ్యా? వాళ్ళు వయసులో పెద్దవాళ్లే కాదు, నాకు దైవ సమానులు వాళ్ళు, వాళ్ళని ఎలా కొట్టగలను బాణాలతో అంటున్నాడు అనమాట అర్జునుడు ఇక్కడ. మమకారము అనే దోషము కారణంగా నేను ఇప్పుడు నా కర్తవ్యం విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయాను. ఐడెంటిఫై చేసుకున్నారు ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు ఏమని? మమకారం వల్ల నేను మోహము పొంది నా కర్తవ్యం నేను చేయవలసిన డ్యూటీ విషయంలో నేను మోహం పొంది మనశ్శాంతిని కోల్పోయాను. దుఃఖం ఎందుకు కలిగిందో ఇప్పుడు చెప్పారు అర్జునుడు. నిజానికి వాళ్ళ మీద కరుణో లేకపోతే యుద్ధం చేస్తే పాపం అంటుకుంటుందనో ఇవన్నీ కాదు, మమకారం కలిగింది ఆయనకి. మమకారం అంటే ఏంటి? మంచిదే కదా, అనురాగం మమకారం ఇవి మంచిగానే కదా వాడుతారు. అంటే నిజానికి మమకారం అంటే ఏంటి అంటే నాది అన్న భావన, అహంకారము అంటే నేను అన్న భావన అన్నమాట. నేను నాది ఇవి రెండు ఉన్నంత వరకే మనిషి భగవంతుడికి దూరంగా ఉంటాడనమాట. ఈ అహంకారాన్ని మమకారాన్ని రెండింటిని ఎప్పుడైతే వదులుచుకోగలుగుతాడో అప్పుడు భగవంతుడికి చేరిక అయిపోయినట్లే. ఈ అహంకార మమకారాలని మధు కైఠ అనే రాక్షసులు ఎక్కడుంటారంటే మన హృదయంలోనే ఉంటారు. ముందు బిడ్డ పుట్టగానే నేను పుట్టాను అన్న స్మరణ ఇది వస్తుంది. తర్వాత నాది, నా ఆకలి, నా చలి, నా నిద్ర, నా చిరాకు, నేను పుట్టగానే నాది పుడుతుంది అన్నమాట. అహంకారం పుట్టగానే మమకారం పుడుతుంది. మమకారం అంటే ఏ రకంగా మోహానికి కారణమవుతుంది. మోహం అంటే ఏంటి? పిచ్చి, అర్థం లేని పిచ్చి వ్యామోహం, అర్థం లేని ఆకర్షణ, అర్థం లేని ఇష్టం, దాన్నే మోహము అంటారనమాట. ఇప్పుడు మమకారము ఏ రకంగా దోషము అంటే నాది అనుకోవడంలో ధర్మ అధర్మ అంటే మంచికి చెడుకు ఉన్న మధ్యలో ఉన్న ఆ విచక్షణని మనిషి కోల్పోవడం జరుగుతుంది అనమాట. ఎలాగా అంటే ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, నా వాళ్ళు అనుకుంటున్నాడు వాళ్ళందరినీ కూడా తన వాళ్లే. కానీ తను ఇక్కడ ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? ప్రజల్ని రక్షించాలి కదా. హస్తినాపురంలో ఉన్న ప్రజలందరూ ఇతని దగ్గర ఇప్పుడు పాండవుల దగ్గర రాజ్యం లాక్కున్నారు దుర్యోధనుడు. రేపటి రోజున ప్రజల్ని సుఖశాంతులతో పాలిస్తాడా? ఎంత మాత్రమూ పాలించడు. నా కోసం ఇంతమంది చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారని ఆనందపడ్డంత క్రూరుడు దుర్మార్గుడైన అటువంటి రాజు చేతిలో పడితే ఆ ప్రజల పరిస్థితి ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి దుర్మార్గపు రాజు నుంచి, అధర్మయుతమైన పాలన నుంచి ప్రజల్ని రక్షించాలి అంటే
అర్జునుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. దేనికోసం? ధర్మాన్ని సంస్థాపించడం కోసం ధర్మం తరపున పోరాడాలి. క్షత్రియుడిగా ఆయన ధర్మం అది. ఆయన డ్యూటీ కంపల్సరీ చేసి తీరవలసింది. నిజానికి నా వాళ్ళు అనుకుని ఆగిపోతే ఎవరు పాడైపోతారు? ఆ రాజ్యంలో ప్రజలందరూ. ఎవరిని నమ్ముకున్నారు? క్షత్రియులైనటువంటి మమ్మల్ని రక్షిస్తారు మా ప్రభువులు అనుకుని వాళ్ళని నమ్ముకుని ఉంటారు. మాకు పాండవులు ఉన్నారు, వాళ్ళు రక్షిస్తారు ఈ దుష్టుల వారి నుంచి అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళకి సాక్షాత్తు పాండవులంటి వంటి మహాధీరులైనటువంటి వారి భార్య అయినటువంటి ఆ ద్రౌపది మాతకే ఆ సభలో రక్షణ లేకుండా పోయింది. ఆవిడికి వివస్త్రం చేయడానికి ప్రయత్నిస్తారు, నిండు సభలో అవమానిస్తారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా జనాలు, మిగతా సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటి? మరి అటువంటి స్త్రీలను ఎవరు రక్షించాలి? వీళ్ళే రక్షించాలి. రక్షించాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఏ యుద్ధం? ధర్మం కోసం పోరాడాలి. మరి అలాంటప్పుడు ధర్మం కోసం పోరాడడం మానేసి ఈ దుష్టుల్నే నా వాళ్ళు అనుకుంటే వీళ్ళని నమ్ముకున్న నిజమైన వాళ్ళందరూ ఏమైపోతారు? ఇదే మమకారం మన కళ్ళని మూసేస్తుంది. మరి అర్జునుడు వీళ్ళని నా వాళ్ళని ఎందుకు అనుకున్నారు? వాళ్ళతో ఉన్న రక్త సంబంధం కారణంగా. కేవలం రక్త సంబంధం ఉందనో, మన స్నేహితులనో, మన కులం వాళ్ళనో, మన మతం వాళ్ళనో, మన ప్రాంతం వాళ్ళనో, మన దేశం వాళ్ళనో, మన భాష చెందిన వాళ్ళనో స్వార్థం, మమకారం చూపిస్తే న్యాయం అనేది అక్కడ చచ్చిపోతుంది. మీరే గొప్ప చదువుకున్నారు, రేపటి రోజున మన దేశానికి మంచి మేలు చేసే ఒక రంగంలో మీరు మంచి పై అధికారి పొజిషన్లో ఉన్నారు. మీ కింద పనిచేయడానికి ఇంకా చాలా మంచి మంచి పోస్టులు అనమాట, చాలా క్రూషియల్ పోస్టులలో నియామకాలు, ఉద్యోగాలు మీ చేతిలో ఉన్నాయి. మీరు ఎవరికి ఇస్తారు? నిజంగా మన దేశానికి మేలు చేసే సత్తా ఎవరికి ఉందో వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా నా కులస్తుడనో, నా మతస్థుడనో, మా చుట్టాలనో, మా అన్నయ్యనో, మా తమ్ముడనో ఇచ్చారనుకోండి ఉద్యోగం, వాళ్ళలో టాలెంట్ లేకపోతే, టాలెంట్ ఉన్నా కూడా నిజంగా టాలెంట్ ఉండి ఆ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వాళ్ళని పక్కన పెట్టేసి మమకారం కారణంగా మనం స్వార్థంగా ఉంటే మనం అక్కడ ధర్మాన్ని తప్పినట్టే. అందుకనే వాళ్ళు తన వాళ్ళైనా సరే వాళ్ళు ధర్మాన్ని తప్పారు కాబట్టి వాళ్ళని కంపల్సరీ తప్పనిసరిగా వాళ్ళని యుద్ధంలో ఓడించవలసిందే. భీష్మాచార్యుడు వాళ్ళ వైపు ఉన్నాడు, కానీ ఆయన చేసిన తప్పేంటి? ద్రౌపది మాతకి నిండు సభలో ఘోర అవమానం జరుగుతూ ఉంటే మౌనం వహిస్తాడు. తప్పు తెలిసినా చెప్పడు, మౌనం వహిస్తాడు. అందువల్లనే వాళ్ళను కూడా బాణాలతో కొట్టడం జరుగుతుంది. కృష్ణుడు దగ్గరుండి బాణాలతో కొట్టించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ మమకారము అనేది మనల్ని ఈ రకంగా బంధించేస్తుంది, ధర్మం వైపు వెళ్లకుండా. ఇక్కడ ధర్మాన్ని పట్టుకున్నా కూడా, నిన్న చెప్పాను, ధర్మాన్ని పట్టుకున్నా కూడా అర్జునుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే మమకారం పట్టుకొని ధర్మం వైపు నుంచి కొంచెం వెనక్కి జరిగాడు కాబట్టి. మమకారం ఎప్పుడు ధర్మ పదంలో, ధర్మం అనే రోడ్డు మీద నడుస్తుంటే పక్కకు తప్పించేస్తుంది, మనల్ని వెనక్కి లాగేస్తుంది ఈ మమకారము. ఈ మమకారం అనేది మనకి మనుషుల పట్లే కాదు, వస్తువుల పట్ల కూడా ఉంటుంది. సపోజ్ ఒక పార్కులో రోజు వెళ్ళి ఆడుకోవడమో, వాకింగ్ చేయడమో చేస్తారు. ఒక అందమైన చెట్టు కింద ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంటారు. అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ, కానీ రోజు నేను కూర్చుంటాను కాబట్టి అది నాది అని దాంతో మమకార బంధం ఏర్పరచేసుకుంటాం. పిచ్చి, అర్థం లేని వ్యామోహం. ఈ రకంగా వస్తువులతో కూడా మనం బంధం, ఇది నాది అనే ఫీలింగ్ డెవలప్ చేసుకుంటాం. ఈ నాది కారణంగానే దుఃఖం వస్తుంది. దుఃఖం ఎలా వస్తుంది? రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక కాకి పిల్ల చచ్చిపోయిపోయింది అక్కడ, ఏ కరెంటు తీగ తగిలి పాపం. చాలా మంది పట్టించుకోరు, చచ్చిపోయిన కాకే కదా అని వెళ్ళిపోతారు. కొంతమంది చూసి అయ్యో అనుకుంటారు, అయ్యో అనవసరంగా చచ్చిపోయిందే అనుకుంటారు. అసలు మాక్సిమం ఎవరు పట్టించుకోరు. అదే కాకి ప్లేస్ లో ఒక మనిషి పడిపోయి ఉన్నాడు, చాలా వరకు వెళ్తారు, అయ్యో ఏంటి ఇలా మనిషి ఇలా పడిపోయాడు. అదే మనిషి ప్లేస్ లో మనకెంతో తెలిసిన వాళ్ళు, బాగా ఆప్తులైన వాళ్ళు పడిపోయారు, దుఃఖం వచ్చేస్తుంది. అదే కాకి, ఎవరో తెలియని వ్యక్తికి మమకారం ఉన్న కారణంగా మనకి తెలిసిన వ్యక్తికి ఉన్న డిఫరెన్స్. ఈ మమకారం కారణంగా నాది అన్న భావన వల్లే దుఃఖం వస్తుంది. ఎన్నో నేరాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో, కానీ మనలాంటి సామాజిక స్థితి, మనలాంటి ఆర్థిక స్థితి, అంతస్తు ఉన్న వాళ్ళకి ఆ అన్యాయమో నేరమో జరిగింది అనుకోండి, వాళ్ళ పట్ల ఎక్కువ రెస్పాండ్ అవుతాం. ఎందుకు? మమకారం కారణంగా నాది అన్న భావన వస్తేనే మనం రెస్పాండ్ అవుతాం, దుఃఖం వస్తుంది. మరి ఇది తప్ప అంటే, మమకారం నాది అనుకుంటే ఈ జగమంతా నాది అనుకోగలగాలి. ఈ భగవంతుడి సృష్టి అందరూ నా సోదరులు లాంటి వాళ్ళే. ధర్మం పట్టుకుని, ధర్మం వైపు ఉన్న ప్రతి ఒక్కడు నావాడే, అధర్మం పట్టుకున్న వాడు ఎవడైనా నావాడు కాదు అనుకోగలగాలి. అప్పుడు మమకారంలో దోషం అనేది ఉండదు. నాది అనే దాని విస్తృతి పెరగాలి. న్యాయ అన్యాయ విచక్షణ మర్చిపోయేలాగా ఈ మమకారం అనేది ఎప్పుడూ
ఉండకూడదు. కాబట్టి ఈ మమకారం కారణంగా అర్జునుడు దుఃఖపడ్డాడు కానీ ఆయనకి కరుణ వల్ల లేకపోతే దయ వల్ల వాళ్ళందరూ బంధువులు కదా అనే వాళ్ళ మీద ప్రేమ వల్ల వంశనాశనం జరుగుతుందన్న ఆందోళన వల్ల కాదు. మమకారం కారణంగా మోహం చెంది శాంతిని కోల్పోయి తాను క్షత్రియుడై కూడా ధర్మం పట్ల పోరాడకుండా వెనకడుగు వేయాలనుకుంటున్నాడు. అందుకని ఇది రియలైజ్ అవ్వగానే వెంటనే భగవాను ఏమడుగుతున్నారంటే, నిజముగా ఏది శ్రేయస్కరమో చెప్పమని అడుగుచున్నాను. నేను నీ శిష్యుడను మరియు నీకు శరణాగతుడను. నీకు సరెండర్ అయిపోతున్నాను కంప్లీట్ గా. నీ ఇష్టం, ఏం చెప్తావో ఎలా నడిపిస్తావో నీదే ఇష్టం కృష్ణ, దయచేసి నాకు ఉపదేశించుము అని ఆయన్ని శరణు వేడుతున్నారు. ఎప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడు నిన్న చెప్పాను, గురువులైనటువంటి వారి పాదాలు పట్టుకోవాలి. అర్జునుడు ఇక్కడ అదే చేస్తున్నారనమాట. సంజయుడు చెప్తున్నాడు అర్జునుడి స్థితి ఎలా ఉందన్నది ఇక్కడ. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను. శత్రువులను తపింపజేసే అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఓ గోవింద, నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనముగా ఉండిపోయాడు. శత్రువుల్ని తప్పింపజేసే అంత శక్తి ఉన్న అర్జునుడు బాణాలు వేయడం మొదలు పెడితే అసలు తట్టుకోలేరనమాట. బాణాలు పరంపర ఊపిరి గుక్క తిప్పుకొని ఆ రకంగా ఉంటుంది. 2 చేతులతో బాణాలు వేయగలరు. అందుకే ఆయన సవ్యసాచి అన్నారు. అటువంటి అర్జునుడు పిరికివాడిలాగా, చిన్న పిల్లవాడిలాగా, భయస్థుడిలాగా మారిపోయి నేను యుద్ధం చేయలేకున్నాను, ఏం చేయాలో ఏది శ్రేయస్కరము నీవే చెప్పు తండ్రి అని గోవిందా అని ఆయన్ని శరణు వేడి మౌనంగా ఏం చెప్తారా భగవానుడని చూస్తూ ఉండిపోయారన్నమాట. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏమవుతారు అంటే, అర్జునుడికి తల్లి ఉన్నారు కదా కుంతీదేవి, ఆవిడ శ్రీకృష్ణ పరమాత్మకి మేనత్త అవుతారనమాట. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు. వసుదేవుడు ఆయన తల్లి దేవకి. వీరిద్దరికి పుట్టినటువంటి 8వ సంతానంగా పుట్టిన వారే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ నిజానికి ఆయన భగవంతుడు, భగవానుడే స్వయంగా వచ్చిన అవతారం. స్వయంగా రావడం ఏంటి అంటే, అంతకుముందు నరసింహావతారంగా వచ్చారు, సగం సింహము సగం మనిషి. ఇంకా అంతకు పూర్వం వరాహ అవతారంగా వచ్చారు, అంటే పంది వరాహం రూపంలో. ఆది వరాహమూర్తి అంటారనమాట, దంష్ట్రలతోటి ఉంటారు. తర్వాత కూర్మ అవతారంగా వచ్చారు, టర్టిల్ తాబేలు రూపంలో వచ్చారు. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి మానవ రూపంలో వచ్చారు. కానీ కృష్ణ అవతారం ద్వాపర యుగంలో వచ్చింది. కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవానుడే దివ్యమైన దేహంతో అవతరించారు. తానే తన స్వయం రూపంతో వచ్చిన రూపం అనమాట, వచ్చిన అవతారం అనమాట కృష్ణ అవతారం. అయితే ఈ కృష్ణ పరమాత్మకి వారి తండ్రికి సోదరి అంటే ఈయనకి మేనత్త అవుతుంది. మేనత్త కుమారుడు అవుతారు అర్జునుడు. అదే విధంగా శ్రీకృష్ణుని యొక్క సోదరి అయినటువంటి సుభద్రాదేవిని అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. వీరిద్దరు ఆ రకంగా బంధుత్వం కూడా, మరో రకంగా కూడా బంధుత్వం ఉంటుందన్నమాట. భావమరుదులు మరియు ఆప్త మిత్రులు. వీరు నిజానికి నరనారాయణులు అని చెప్పడం జరుగుతుందన్నమాట. నరనారాయణులే ఈ రూపంలో మరలా వచ్చారు అని చెప్తారు. నారాయణ అంశ భగవానుడు, నర అంశ అర్జునుడు, నర నారాయణులు వీరిద్దరు ఈ రకంగా ఎందుకు వచ్చారు అంటే దుష్ట సంహారం కోసం ఈ రకంగా కలిసి వెలిసారిలాగా అని. వీళ్ళిద్దరి కాంబినేషన్ గురించి 18వ అధ్యాయంలో వస్తుంది. వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ ఏమేమి ఉంటాయి అనే విషయం. శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండిత. శ్రీ భగవానుడు పలికెను, నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ దుఃఖింపకూడని దానికోసం దుఃఖిస్తున్నావు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి గాని బ్రతికున్న వారి గురించి కానీ దుఃఖింపరు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ అలాగే బ్రతికున్న వారి గురించి కానీ దుఃఖింపరు అంటున్నారు భగవానుడు. అదేంటి, ఎవరైనా దుఃఖిస్తారు కదా. ఇంకో మాట ఏమంటున్నారు, నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నావే కానీ దుఃఖింపకూడని దాని కోసం దుఃఖిస్తున్నావా అని అడుగుతున్నారు. పాండిత్యం అంటే నిన్న మాట్లాడారు అర్జునుడు ఏమని, వాళ్ళందరినీ చంపేస్తే పాపం వస్తుందేమో, తర్వాత వాళ్ళ వంశం పాడైపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యల పరిస్థితి ఏంటి, ఇవన్నీ మాట్లాడారు. కానీ అసలు విషయం, పెద్ద ధర్మం తెలిసినట్టు మాట్లాడావు, అసలు ధర్మశాస్త్రాల్లో చెప్పిన అసలు విషయం తెలుసుకోలేదే అంటున్నారు. ఏంటి అసలు విషయం? వివేకవంతులు దేని గురించి బాధపడరని చెప్తున్నారు, చనిపోయిన వారి గురించి మరియు
బ్రతికున్న వారి గురించి నిజంగా పండితుడివే అయితే పడకూడని దాని గురించి బాధపడుతున్నావు. ఏంటా బాధపడకూడని విషయం అంటే బ్రతికున్న వారి గురించి అలాగే చనిపోయిన వారి గురించి బాధపడకూడదు అని చెప్తున్నారు. అది ఎలాగుంటారు? చనిపోయిన వాళ్ళ గురించి ఎవరైనా బాధపడతాం కదా. మా నాన్నమ్మ గారే ఉన్నారు, చనిపోయారు. నాకు బాధ ఉంటుంది, నాన్నమ్మ చనిపోయిందని ఏడుపు దుఃఖం వస్తుంది కదా. దుఃఖం రాకుండా ఎలా ఉంటుంది అంటే ఒక గంట సేపు ఏడ్చాను అనుకోండి, ఒక రోజంతా ఏడ్చాను, ఒక 1 మంత్ ఏడ్చాను, మా నాన్నమ్మ తిరిగి వస్తారా? రారు. నేను తిరిగి తీసుకురాగలనా? పోనీ ఆవిడకి బాగలేకుండా వచ్చినప్పుడు నేను ఆపేయగలనా? ఎక్కడికి వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టుకుంటే ఆగిపోతారా వెళ్ళకుండా? ఆవిడ శరీరం అక్కడే ఉంటుంది, కానీ ఆవిడ చనిపోతారు. అదేంటి అదేలాగా? అదే విషయాన్ని చెప్పబోతున్నారు ఇక్కడ భగవానుడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్. అసలు మనం ఎవరం ఏంటి మొత్తం చెప్తారు భగవానుడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమి జనాధిపా నచైవన భవిష్యామ సర్వే వయమత పరం. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు, ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేకుండా లేరు, ఎప్పుడు ఉన్నామను, ఆల్ ద టైం ఉన్నామని చెప్తున్నా. అది ఎలా ఉంటారు? ఇప్పుడు యుద్ధం జరిగితే ఎంతో కొంతమంది చచ్చిపోతారు కదా, వెళ్ళిపోతారు కదా, లేకుండా ఉండడం అనేది జరగదు అంటున్నారు. అంటే అదేంటి, దేని గురించి మాట్లాడుతున్నారు భగవానుడు ఇక్కడ చెప్పబోతున్నారు చూడండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహదారి ఈ దేహంలో బాల్యము నుండి యవనానికి, దాని నుండి ముసలితనానికి క్రమక్రమంగా సాగిపోతుందో అదే విధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు. ఏం చెప్తున్నారంటే భగవానుడు ఇక్కడ చిన్న పిల్లవాడిగా, ఇక్కడ ఫోటో ఉంది చూసారా, ఒక ఓల్డ్ మ్యాన్ ఒక ఫోటో పట్టుకుని ఉన్నారు, ఆ ఫోటో లోపల ఇంకో ఫోటో ఉంది. ఇక్కడ అన్నిటికంటే చిన్న పిల్లవాడిగా ఉన్నది ఈ పెద్ద ఆయనగా ఉన్నది కూడా ఒకరే, అంతే కదా. మీరైనా చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత చిన్నగా క్యూట్ గా ఉంటారు, పళ్ళు లేకుండా ఉంటారు. ఇప్పుడు పళ్ళు వచ్చాయి, మళ్ళీ అవి ఊడిపోయి మళ్ళీ కొత్త పళ్ళు వచ్చాయి, పొడవు అయ్యారు, వెయిట్ వచ్చారు, మాటలు వచ్చాయి, నడకొచ్చింది, ఇంకా బోల్డ్ విషయాలు నేర్చుకున్నారు, స్కూల్కి వెళ్ళి చాలా పెద్ద అవుతున్నారు మీరు కదా. ఆ చిన్నప్పుడు మీ ఫోటో చూడండి, ఆ ఫోటోలో ఉన్నది మీరే, ఇప్పుడు పొడవుగా ఉన్నది మీరే, అదే పేరే, సేమ్ అదే వ్యక్తి, అదే ఐడెంటిటీ. అంటే ఈ దేహం సైజు పెరిగి దేహంలో మార్పు వచ్చినా లోపల ఉన్న ఐడెంటిఫై చేస్తున్న మనిషిలో మార్పు లేదు, అతను అలాగే ఉన్నాడు, అంతే కదా. సేమ్ వ్యక్తి ఇక్కడ ముసలతనిగా ఉన్నాడు, ఇక్కడ చిన్న పిల్లవాడిగా ఉన్నాడు. యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు దేహం ఇలా మారుతుంది, కానీ లోపల ఉన్న అసలు వ్యక్తి ఎవరు అంటే ఆత్మ. ఆ ఆత్మ అనేది మారదు, మార్పు లేనిది, ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అదే విధంగా యవ్వనం నుంచి ముసలితనం వరకు ఒకే ఆత్మే అతనిలో ఎలా ఉందో, ఒకే ఐడెంటిటీతోనే అతను ఎలా ఉన్నాడో, అదే విధంగా అదే ఆత్మ మరణానంతరం కూడా ఇంకొక దేహానికి వెళ్ళిపోతుంది తప్ప ఈ దేహాలు శాశ్వతం కాదు, ఈ దేహాలు తాత్కాలికం, లోపల ఉన్న ఆత్మ శాశ్వతం. అసలు ఆత్మ అంటే ఏంటి చెప్తాను. ఇక్కడ ఇంకో కొంచెం క్లారిటీ ఇస్తాను మళ్ళీ మీకు. ఇక్కడ ఒక మాట అన్నారు భగవానుడు, చనిపోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ వివేకవంతులు దుఃఖింపరు. నిజంగా వివేకం ఉన్నవారు దేన్ని తెలుసుకుంటారు? ధర్మశాస్త్రాన్ని మరియు వేద విజ్ఞానాన్ని తెలుసుకొని ఉంటారు. తెలుసుకున్న వాళ్ళకి ఆత్మ గురించి కూడా తెలుస్తుంది, ఆత్మ జ్ఞానం కూడా ఉంటుంది. ఆత్మ జ్ఞానం అంటే మనం ఆత్మ స్వరూపులం తప్పితే ఈ దేహం మనం కాదు అని తెలుసుకుని ఉంటారు. మరి అటువంటి వారు దుఃఖింపరు కదా, అందుకని భగవానుడు అక్కడ మాట అన్నారు అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో ఎందుకు అన్నారు, నేను గాని నీవు గాని రాజులందరూ గాని లేని సమయమే లేదు అని ఎందుకు అన్నారు అంటే, ఇక ముందు కూడా ఉండకుండా ఉండము అని. ఆత్మలు అనేవి శాశ్వతం, అందరూ కూడా శాశ్వతమైన ఆత్మ స్వరూపులమే కాబట్టి ఈ శరీరాలు పడిపోయినా ఆత్మ స్వరూపులమైన మనం నిత్యంగా ఉంటాము అని భగవానుడు అక్కడ అన్నారనమాట. అయితే మనం ఆత్మ స్వరూపులం అంటున్నారు. మరి ఈ దేహం ఏంటి? నువ్వెవరు అనగానే మన పేరు చెప్తాం, నువ్వెవరు అనగానే మన ముఖము, మన శరీరం, మన పొడవు ఇవన్నీ గుర్తొస్తాయి. అంటే ఈ దేహంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం, కానీ ఈ దేహం మనం కాదు, ఈ లోపలున్న ఆత్మను. ఎలాగా అంటే మా నాన్నమ్మ గారి గురించి చెప్పాను ఇందాక, ఆవిడ బ్రతికున్నప్పుడు ఆ దేహంతో తిరుగుతూ ఉండేవాళ్ళు, చనిపోయిన తర్వాత ఆ దేహం అక్కడే ఉంది, దేహమే మనమైతే చనిపోయిన వ్యక్తి దేహం అక్కడే ఉన్నా కూడా లేరండి వాళ్ళు వెళ్ళిపోయారు అని ఎందుకు ఏడుస్తారు?
ఎక్కడికి వెళ్ళిపోయారు? దేహం అక్కడే ఉంది కదా. అంటే దేహం మనం కాదు, లోపల ఉన్న జీవుడు, ఆత్మే మనము. ఈ దేహం ఏంటి? మనం పైన వేసుకునే డ్రెస్ అన్నమాట. మనం ధరిస్తాం ఈ దేహాన్ని. మనం అంటే ఆత్మ. మనలో ఉన్న ఆత్మ ఈ దేహాన్ని ధరిస్తుంది, ఒక డ్రెస్ వేసుకుంటున్నట్టు అన్నమాట. అలాంటి ఈ దేహం దేంతో తయారవుతుంది అంటే ఈ 5 రకాల పంచ మహాభూతాలు, 5 ఎలిమెంట్స్ తో తయారవుతుందన్నమాట ఈ దేహం. ఏంటా 5 ఎలిమెంట్స్? ఎర్త్, ఫైర్, వాటర్, స్కై, ఎయిర్. ఎర్త్ అంటే మట్టి, మట్టి పృథ్వీ. మనలో మట్టి ఉంటుంది, మట్టిలోనే కలిసిపోతుంది కదా దేహం. ఈ మట్టి అంటే ఏంటి? సాలిడ్ మ్యాటర్ అన్నమాట. ఫైర్ అంటే ఫైర్ ఉంటుందా మనలో? ఫైర్ ఉంటే కాలిపోతాం కదా అనుకుంటారు. మనకు ఆకలేస్తుందా? పొట్టలో మంటగా వేడిగా ఉంటుందా? మనకు ఉష్ణోగ్రత ఉష్ణం ఉంటుందా? టెంపరేచర్ మెయింటైన్ అవుతుందా? అప్పుడే మనం సస్టైన్ అవుతాం. ఈ రేడియేషన్ నే ఫైర్ అన్నారు. కాంతి కూడా ఉంటుంది మనలోని, ఒక కాంతి, ఒక రేడియేషన్, దాన్నే ఫైర్ అన్నారు, అగ్ని. తర్వాత వాటర్, మన దేహంలో ఎక్కువ శాతం ఉండేది వాటరే. స్కై, ఆకాశమా, మనలో మన శరీరం ఆకాశంతో కూడా తయారైందా? అదేలాగా ఆకాశం పైన ఎక్కడో కదా ఉంది బ్లూగా అనుకుంటారేమో. ఆకాశం అంటే ఏంటి అంటే స్పేస్, ఎంప్టీనెస్, ఖాళీ. ఈ నోట్లో ఖాళీ ఉంది, గొంతులో ఖాళీ ఉంది కాబట్టి ఈ వాయిస్ ఇలా వస్తుంది శబ్ద రూపంలో. మీ చెవుల్లో ఖాళీ ఉంది కాబట్టి ఈ వాయిస్ అలాగా మీ చెవిలోకి వెళ్ళిపోతుంది. ఆ ఖాళీనే ఆకాశం అన్నారు. తర్వాత ఎయిర్. ఎయిర్ అంటే గాలి, మనం పీల్చేది వదిలేది గాలి. మన డైజెస్టివ్ గ్యాసెస్ మనకెంతో సహకరిస్తాయి, మన ఆహారం తీసుకుంటే ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో. ఈ రకంగా ఈ 5 ఎలిమెంట్స్ తోనే ఈ దేహం అనేది తయారు చేయబడింది. వీటినే పంచమహాభూతాలు అంటారన్నమాట. మరి ఆత్మ ఈ పంచమహాభూతాలకి అతీతమైనది. అతీతమైనది ఎలాగో నెక్స్ట్ శ్లోకంలో భగవానుడు చెప్తారన్నమాట. మనం ఆత్మస్వరూపులుగా ఈ దేహాలను ధరించి ఉంటాం అన్నమాట. ఎలా ధరించి ఉంటాం? ఒక కారు నడుపుతూ ఉంటాం. కారు నడుపుతుంటామా? కారు నడుస్తూ ఉంటుంది. ఎవరు నడుపుతారు? లోపలున్న వాహకుడు, డ్రైవర్ నడుపుతారు. అదే విధంగా ఇది ఒక వెహికల్ అనుకుంటే ఈ శరీరం, లోపల ఉన్న ఆత్మే డ్రైవరు. ఎలాగా? ఆత్మ అంటే ఏంటి? మనలో ఉన్న ప్రాణశక్తే. ఈ హృదయం కొట్టుకుంటూ ఉంటుందా? హృదయం కూడా మన హార్ట్ ఎలా కొట్టుకుంటుంది? కొట్టుకోవడానికి కారణం ఏంటి? అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఫస్ట్ చూస్తారు, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందని చూస్తారు డాక్టర్. అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. ఎవరు ఆడిస్తున్నారు ఈ గుండెని? ఆ గుండె కొట్టుకునేలాగా చేసేదానికి కారణమైందే ప్రాణశక్తి, జీవశక్తి. దాన్నే జీవుడు, జీవాత్మ అంటున్నాం అన్నమాట. ఆ జీవాత్మే అసలు ఇక్కడి నుంచి, హృదయ స్థానం నుంచి మొత్తం అన్నింటికి కూడా మన న్యూరాన్స్, ఈ నెర్వ్స్ ద్వారా, నాడుల ద్వారా మెదడుకి సందేశాన్ని చేర్చి మనం విన్నదాన్ని అర్థం చేసుకునేలాగా, తిరిగి సమాధానం చెప్పేలాగా, చూసిన దాన్ని అర్థం చేసుకునేలాగా, తిరిగి ఎక్స్ప్రెస్ చేయగలిగేలాగా, ఈ రకంగా మనకి ఈ జీవశక్తి మనల్ని ఆడిస్తూ ఉందన్నమాట. ఈ చెయ్యి మట్టితో తయారు చేయబడింది, అంటే ఈ పంచమహాభూతాలతో తయారు చేయబడింది. ఇది ఒక పదార్థం మాత్రమే. ఈ చేతికి కదలికకి కారణం ఏంటో అదే ఆత్మ. అది ఇక్కడ ఉంటుంది, హృదయ స్థానం నుంచి మొత్తం దేహం అంతా చైతన్యవంతంగా ఉండడానికి కారణమవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఈ పంజరంలో ఉన్నటువంటి చిలుక లాంటి ఆత్మస్వరూపులం. ఈ పంజరం ఏంటి అంటే దేహము, మనస్సు, బుద్ధి అనే 3 అహంకారాలే పంజరము. మనం ఓన్లీ దేహంతోనే ఐడెంటిఫై చేసుకుంటామా? నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నాకంటూ ఫీలింగ్స్ ఉంటాయి, నాకంటూ ఒక మనసు ఉంటుంది కదా అంటూ ఉంటాం. అంటే నన్ను నేను మనసుగా కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాను. నాకు అది తెలుసు, ఇది తెలుసు, నాకు చాలా జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది అని మనల్ని మనం బుద్ధిగా కూడా ఐడెంటిఫై చేసుకుంటాం. ఈ 3 రకాల అహంకారాలుతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. నిజానికి మనం ఈ 3 కాదు, ఆత్మస్వరూపులమైన వారమే మనము. అయితే ఆత్మస్వరూపులైన మనం ఈ సుఖ దుఃఖాలు వీటన్నిటిని ఎందుకు పొందుతున్నాం అనేది భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడం, కాలక్రమంలో అవి పోవడం, చలికాలం ఎండాకాలం వచ్చిపోవడం లాంటివి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడం, కాలక్రమంలో అవి పోవడం, చలికాలం ఈ ఎండాకాలం వచ్చిపోవడం లాంటిది. అంటే కష్టము వస్తుంది, సుఖము వస్తుంది. దేని ద్వారా అనుభూతి చెందుతాం కష్ట సుఖాలని అంటే ఈ కళ్ళు, చెవులు, ముక్కు, ఈ నాలుక మరియు స్పర్శేంద్రియమైనటువంటి చర్మం. వీటిని ఏమంటారంటే 5 సెన్సరీ ఆర్గాన్స్ అంటారనమాట.
5 జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు అంటారు. వీటి ద్వారా ఈ కష్ట సుఖాల్ని మనం పొందుతాము. అదేలాగా వీటితో కాకుండా మనం పొందలేము. ఆలోచించండి, వీటితో మాత్రమే పొందుతాం. ఒక అతను ఉన్నాడు, భయంకరంగా తిడుతున్నాడు. ఎలా తెలుస్తుంది తిడుతున్నాడని? కంటితో అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తాం, చెవితో అతని తిట్లు వింటాం. అర్థమవుతుంది మనకు అవమానం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, మనసులో దుఃఖం వచ్చేస్తుంది. అలాగే ఒక చెవిటి, కళ్ళు సరిగా కనిపించిన అతను ఉన్నాడు. అతనికి కనిపించదు, వినిపించదు కాబట్టి ఎవరు తిట్టినా అవమానం లోపలికి వెళ్ళదు. అంటే ఈ 5 ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం ఈ కష్ట సుఖాల్ని అనుభూతి చెందుతూ ఉంటాం అన్నమాట. ఈ విషయాన్ని, ఈ శ్లోకంలో ఉన్న విషయమే 13th చాప్టర్లో మరింత విశదీకరంగా వస్తుంది. 24 ఎలిమెంట్స్ గురించి వస్తుంది. మిస్ అవ్వకుండా, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి, ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. అయితే ఈ కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి, సీజన్స్ మారినట్టుగా మారుతూ ఉంటాయి అన్నమాట మనకి జీవితంలో. ఇంద్రియ అనుభూతి వలన మాత్రమే కలుగుతాయి. వాటిని ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి. కష్టం ఎందుకు వస్తుంది జీవితంలో అంటే, మనల్ని మరింతగా బలవంతుల్ని చేయడానికి, ఇంకా బలంగా మార్చడానికి, మనకి మంచి లెసన్ నేర్పించి మనల్ని ఇంకా మంచిగా మార్చడానికి కష్టం వస్తుంది. ఎప్పుడు ఆ కష్టం మనల్ని మనం బలవంతులుగా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది? ఆ కష్టం వచ్చినప్పుడు దీనికి నేనెంత వరకు రెస్పాన్సిబుల్, నేనెంత వరకు బాధ్యుడిని అని మనల్ని మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి. తర్వాత మన తప్పే లేదు, అయినా కష్టం వచ్చింది, ఈ కష్టం ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? ఏ పాఠం నేర్పించడానికి కష్టాన్ని ఇచ్చావు తండ్రి? కష్టం కూడా నీవే ఇచ్చావు. సుఖాన్ని ఇచ్చేది నీవే, దీవెనిచ్చేది నీవే, అదే విధంగా కష్టం ఇచ్చేది నీవే అని భగవంతుడికి దగ్గర వెళ్ళి, భగవంతుడికి మరింత దగ్గరై భగవంతుడిని శరణు వేడితే ఆ కష్టం ఎందుకు వచ్చిందో కూడా, ఎలా ఓర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి భగవానుడే మనకి చెప్తాడు. కాబట్టి మనకు వచ్చే కష్టాన్ని, సుఖాన్ని కూడా మనం సోపానాలు అంటే మెట్లుగా వాడుకొని భగవంతుడికి మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి. సుఖం వచ్చినప్పుడు నా వల్ల వచ్చింది, సక్సెస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇంకెవరి వల్ల వచ్చింది అనుకోకుండా రెండింటికి బాధ్యత తీసుకొని నా తప్పు ఎంతవరకు ఉంది అన్నది మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, అప్పుడు నిజంగా ఆ కష్టం సుఖం ఎందుకు వచ్చే, వాటి అసలైన అర్థం ఏంటి, ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, ఏం నేర్చుకోవాలనే విషయం మనకు చక్కగా అర్థమవుతుంది అనమాట. ఆత్మకు పుట్టడం, చావడం అనేవి లేవు. అది ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం జరగదు. జన్మరహితము, శాశ్వతము, అనాది సిద్ధము అయిన ఆత్మ నిత్యం. అందువల్ల శరీరాన్ని నాశనం చేసిన అందులోని ఆత్మ మాత్రం చావదు. ఆత్మకి పుట్టడం ఉండదు, చావడం అనేది ఉండదు. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం అనేది ఉండదు, శాశ్వతంగా ఉంటుంది. దేని గురించి చెప్తున్నారు ఆత్మ అని భగవానుడు ఇక్కడ? ఇదే డెఫినేషన్ సైన్స్ లో ఇంకొక దానికి వస్తుంది. ఎవరైనా గెస్ చేయగలుగుతారా? మనం క్రియేట్ చేయలేము, ఎండ్ చేయలేము. దేని గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ. ఎనర్జీ డెఫినేషన్ వస్తుంది కదా సైన్స్ లో. హరే కృష్ణ. రాజ్ కౌశల్ చెప్తావా? హరే కృష్ణ మేడం, ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఫోర్స్. ఎనర్జీ గురించి వస్తుంది డెఫినేషన్. వి కాంట్ క్రియేట్ అండ్ వి కాంట్ డిస్ట్రాయ్. అవునా? yes మేడం. ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. మిగతా వాళ్ళకి తర్వాత ఇంకోసారి ఆపర్చునిటీ వస్తుంది. డిస్కరేజ్ అవ్వకండి పిల్లలు. చక్కగా అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు, బంగారు తల్లు. మీరందరూ కూడా అది చెప్పడానికి ట్రై చేస్తుంటారు. హరే కృష్ణ. అయితే ఆత్మ అంటే ఏంటి? శక్తి, ఎనర్జీ. మనలో ఉన్న జీవశక్తియే ఆత్మ. ఈ ఆత్మ పుట్టడం, చావడం, నాశనం అవ్వడం అనేది ఉండదు. ఒకప్పుడు ఉండడం, మరొకప్పుడు లేకపోవడం అనేది ఉండదు. అనాదిగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. అందుకని శరీరం నాశనం చేయబడిన అందులోని ఆత్మ నాశనం అవ్వదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహే. మనిషి చిరిగిపోయిన పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ కృషించిన శరీరాలను వదిలి కొత్త శరీరమును స్వీకరించును. మనం ఎలా అయితే రోజు ఫ్రెష్ అయినప్పుడు స్నానం చేయగానే ఆ మాసిపోయిన బట్టలు తీసేసి కొత్త ఫ్రెష్గా ఉన్న డ్రెస్ వేసుకుంటాము, అదే విధంగా ఇంకా ఆ డ్రెస్సు అంటే ఈ శరీరం పనికిరాదు అనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసి ఆత్మ మరొక కొత్త శరీరం తీసుకుని వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు భగవానుడు. అంటే ఆత్మ ఎప్పుడైతే దేహాన్ని విడిచిపెడుతుందో దాన్నే మరణం అంటారు.
అదే విధంగా అదే ఆత్మ కొత్త దేహాన్ని ఎప్పుడైతే పొందుతుందో తీసుకుంటుందో దాన్నే జననం పుట్టడం అంటారనమాట. ఇవే జనన మరణాలు. ఆత్మ శరీరాల్ని మార్చుకుంటూ వెళుతూనే ఉంటుంది. ఇక్కడ ఉంది చూసారా, ఈ ఆత్మ ఇక్కడ ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో చిన్న పిల్లవాడిగా మళ్ళీ ఇంకో చిన్న శరీరం తీసుకుని మరలా పుట్టింది. ఈ చిన్న శరీరం నుంచి మళ్ళీ పెద్దయి, మళ్ళీ వృద్ధుడై మళ్ళీ పడిపోయింది, మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి మళ్ళీ ఇదొక సైకిల్ లాగా ఇలా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎన్నో శరీరాల్ని ఎన్నో జన్మల్ని ఎత్తి ఆత్మ ఇప్పుడు ఈ భగవద్గీత ఇలా చెప్పుకోవడానికి వినడానికి అనుకూలమైన పుణ్యాన్ని సంపాదించుకుని ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఎన్నో జన్మలు ఎత్తితేనే ఇంతటి పుణ్యం వస్తుంది అని చెప్తారనమాట పెద్దలు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు ముక్కలు చేయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆరిపోవునట్లు చేయలేదు. ఇందాక అన్నానా నేను ఏమన్నాను, మన 5 పంచమహాభూతాలు 5 ఎలిమెంట్స్ తో తయారు చేయబడిన దేహం ఇది. ఈ 5 ఎలిమెంట్స్ కి అతీతమైనది ఎనర్జీ ఫామ్ లో ఉండేదే ఆత్మ అని చెప్పాను. అదేవిధంగా ఈ 5 ఎలిమెంట్స్ ఏ రకంగా కూడా ఆత్మని ప్రభావితం చేయలేవు అని చెప్పాను. అంటే ఆయుధాలు అంటే పృథివీ మట్టితో తయారు చేయబడిన ఆయుధాలు ముక్కలు చేయలేవు ఆత్మని, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరపెట్టలేదు. ఈ రకంగా ఈ పంచమహాభూతాలకి అతీతమైనది కనుకనే ఇవేవి ఆత్మని ప్రభావితము చేయలేవు. ఆత్మ యొక్క తత్వం అటువంటిది. ఎలా ఉంటుంది ఆత్మ అంటే, వెంట్రుక, ఈ కనురెప్ప వెంట్రుక ఉంటుంది కదా, దానికి టిప్ ఉంటుంది కదా, టిప్ పెన్సిల్ కి టిప్ ఉన్నట్టుగా, ఆ టిప్ ని 10,000 పార్ట్స్ చేస్తే 1 పార్ట్ అంటే 1/10,000 అంత సూక్ష్మమైనది ఆత్మ అని చెప్తారనమాట. అయితే అంత సూక్ష్మమైన ఆ ఆత్మ ఈ పంచమహాభూతాలు ఈ ఫిజికల్ మ్యాటర్ కి అసలు ఏమాత్రం చెందనిది అనమాట. అది ఎనర్జీ ఫామ్ లో ఉంటుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించవద్దు. ఒక శరీరం అనేది తీసుకున్నాము అంటే ఆత్మ, ఆ ఆత్మ తప్పనిసరిగా ఆ శరీరం పొందిందంటే దాన్ని విడిచిపెట్టేస్తుంది. అంటే ఒకసారి పుట్టింది ఏదైనా చనిపోతుంది. ఏది పుడుతుంది? ఆత్మ పుడుతుందా? శరీరం పుడుతుంది. ఆత్మ చనిపోతుందా? శరీరం చనిపోతుంది. అందుకనే లోపల ఉన్న అసలైన వాడు ఆత్మ, జీవాత్మ కనుక వాడు చనిపోడు, మరలా పుట్టడం అనేది జరగదు. వాడు దేహాన్ని తీసుకుంటాడు, విడిచిపెట్టేస్తాడు. మరి చనిపోయేవి పుట్టేవి ఏంటి అంటే శరీరాలు. ఆ పడిపోయే శరీరాలకి పండితుడు అనేవాడు వాటి గురించి దుఃఖింపడు, లోపల ఉన్న ఆత్మనే నిజమైనది అని దర్శిస్తాడు. కనుక పండితుడైన వారు ఎవరు, వివేకవంతుడైన వారు చనిపోయిన వారి కోసం కానీ బ్రతికున్న వారి కోసం కానీ దుఃఖింపరు అని భగవానుడు ఇందాకటి శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. అందుకనే ఈ అనివార్యం అంటే మనం నివారించలేని విషయం. శరీరం అంటూ తీసుకుంటే ఆ శరీరంలో నుంచి బయటకు రాక తప్పదు. మరి ఎన్నాళ్ళు ఇలా పుడుతూ చచ్చిపోతూ ఉండాలి? అసలు ఏంటిదంతా? ఇలా పుట్టడం, మళ్ళీ ముసలి వాళ్ళు అయిపోవడం, మళ్ళీ చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం, దీన్నే ఏమంటారంటే సంసార చక్రం అంటారనమాట. ఇలా ఒక పెద్ద జైంట్ వీల్ అనుకోండి, ఆ జైంట్ వీల్లోకి ఎక్కాం అంటే పుట్టాం, మళ్ళీ ఆ శరీరం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చనిపోయి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి అంటే పుట్టడం చనిపోవడం. ఇదే ఒక చక్రంలా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ చక్రం ఆగాలంటే ఏం చెయ్యాలి? మీరు ఎక్కిన జైంట్ వీల్ ఆగాలంటే ఏం చేయాలి? ఆ తిప్పేవాడిని పిలవాలి. ఎవరు తిప్పుతున్నారో వాళ్ళని పిలవాలి. వాళ్ళ నామాన్ని పిలవడం అంటే వాళ్ళ పేరుని పిలవాలి, వాళ్ళ నామాన్ని స్మరించాలి. ఈ చక్రాన్ని తిప్పుతున్నది ఎవరు? ఈ జగత్తు అనే చక్రాన్ని భగవానుడు. ఆయన పేరును అందుకే మనం పిలవాలి, అందుకే నామస్మరణ చేయమని చెప్తారు. ఆయన పేరు పిలుస్తూ ఉంటే పిలవగా మనం ఆత్మస్వరూపులం అన్న విషయాన్ని మనకి తెలియడానికి, ఇప్పుడు నేను పైకి చెప్పేసాను ఆత్మస్వరూపులం అని తేలిగ్గా, నాకు తెలుసా? తెలియదు. ఊరికే పుస్తకంలో అక్కడ చెప్పారు గురువులు పెద్దవాళ్ళు, మీకు చెప్తున్నాను. ఆత్మస్వరూపులంట అని అర్థం చేసుకున్నారు అంతే. కానీ ఆ రియలైజేషన్ రావట్లేదు. నువ్వెవరనగా మరుక్షణం వెంటనే నేను దివ్యాని, నేను ఇంకొకరు, నేను హంసిని, నేను వివేకానందాని ఇలా పేర్లు చెప్తాం. అంతేగాని
నేను ఆత్మస్వరూపుణ్ణి అని మాత్రం మనకి రాదు. ఎందుకు రాదు? ఈ ఆత్మానుభూతి నేను ఆత్మస్వరూపుణ్ణి అని కలగాలంటే మనకి భగవంతుణ్ణి పిలవాలి. పిలిస్తే అప్పుడు ఈ చక్రం నుంచి మనల్ని తప్పిస్తారు. ఈ జైంట్ వీల్ ఎక్కిన జైంట్ వీల్ మరలా పుట్టవలసిన అవసరం, మరలా చనిపోవలసిన అవసరం లేకుండా ఈ సంసార చక్రం నుంచి బయటకు తీసుకొస్తారు. ఆపి దిగు అని దింపేస్తారనమాట. ఆ చక్రం తిప్పేవాడిని పిలిస్తేనే మనల్ని ఆపుతారు తప్పితే వాళ్ళని వీళ్ళని పిలిస్తే ఆపరు. ఎవరిని అరిచినా ఆపరు. ఆ చక్రం తిప్పేవాడిని మనం పిలవాలి. పిలిస్తే ఆయన పేరు పెట్టి పిలిస్తేనే మనం ఆపడం జరుగుతుంది. అందుకనే ఈ కలియుగంలో ఆ చక్రం తిప్పే ఆ శ్రీమన్నారాయణుడి ఆ హరినామ సంకీర్తన మాత్రమే మనకి దిక్కు. ఈ చక్రం నుంచి పుట్టడం మళ్ళీ చనిపోవడం అని చక్రం నుంచి బయటపడడాన్నే ఏమంటారయ్యా అంటే మోక్షము. ఎప్పుడు వస్తుంది మోక్షం? ఈ చక్రం తిప్పుతూ ఉన్న వాడి పేరు పిలుస్తూ ఉండాలి, జీవిత పర్యంతం తలుస్తూ ఉండాలి. ఆయన్నే పిలుస్తూ తలుస్తూ ఉండగా ఆత్మ అనుభూతి కలుగుతుంది. అవును నేను ఆత్మస్వరూపుణ్ణి అనే ఫీల్ వస్తుంది. దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. అది వచ్చిన తర్వాత మోక్షం వస్తుంది. ఈ మోక్షం రావడానికి ఈ ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి అనే విషయమే ఇంకా తదుపరి నెక్స్ట్ రానున్న అన్ని అధ్యాయాల్లో భగవద్గీతలో భగవానుడు చెప్తారు. ఎలా జీవించాలి, ఈ ఆత్మస్వరూపుడునైన నేను శరీరం తీసుకొని వచ్చినప్పుడు ఎలా బ్రతకాలో చెప్పేదే ధర్మశాస్త్రం. వేదం చెప్తుంది ధర్మాన్ని. ఆ ధర్మాన్ని క్లుప్తంగా భగవానుడు చెప్తున్నారనమాట ఇక్కడ భగవద్గీతలో. దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ అర్జున, అన్ని దేహాలలోనూ ఉండే ఆత్మకు చావు అనేది లేదు. అందువల్ల ఈ ప్రాణుల గురించి నీవు దుఃఖించిన అవసరం లేదు. అన్ని దేహాల్లో ఉండేది ఆత్మ ఒక్కటే, ఒకే ఆత్మే ఉంటుంది, ఒకే రకమైనదే ఉంటుంది. గొప్పవాళ్ళలో గొప్పగా ఉండడం, పేదవాళ్ళ పేద రకంగా ఉండడం ఏమి ఉండదు. అందరిలో ఉన్నది ఒకటే అంతరాత్మ. అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కటే. కాబట్టి అన్ని రకాల జీవుల్లో ఉన్న ఈ ఆత్మ గురించి నీవు ఎందుకు దుఃఖిస్తావు? దానికి మరణం లేదు కదా, అది నిత్యంగా ఉంటుంది. మరి ఈ ఆత్మకి ఆహారం ఏంటి? ఈ ఆత్మస్వరూపులు అన్న విషయం మనం ఎలా తెలుసుకోవాలి? ఈ సంసార చక్రం నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఆ చక్రాన్ని తిప్పుతున్న ఆ భగవంతుణ్ణి పిలవాలి. అందుకని ఈ కలియుగంలో మనం ఆచరింపవలసింది ఏంటి అంటే భగవంతుడి నామస్మరణ మాత్రమే మనకి దిక్కు. ఆ నామస్మరణ చేస్తే ఆ మనసు నిలబడుతుంది. ఈ నామస్మరణ ఎలా చేయాలి, ఎలా పలకాలి, ఏంటి ఇవన్నీ రోజు 108 టైమ్స్ ప్రభుపాదుల వారి వాయిస్ నుంచి వచ్చినటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ ప్లే చేయబడుతుంది. 10 minutes ముందు కనుక కనెక్ట్ అయ్యారంటే ఆయనతో పాటు ఆ వాయిస్ తో పాటు మీరు చెప్తూ ఉన్నారంటే చక్కగా మీకు నోటికి వచ్చేస్తుంది మహామంత్రం. రోజు ఆ మహామంత్రం చెప్పొచ్చు. ఎలా జపం చెయ్యాలి అవన్నీ నేను రానున్న అధ్యాయాల్లో ఎందుకు చెయ్యాలి, ఎలా చేయాలి ఇంకా మరింత విశదీకరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఓ కుంతీపుత్రుడా, ధర్మయుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం పొందుతావు. నిన్నటి రోజున ఏమన్నారు? వాళ్ళని చంపితే పాపమే కదా వస్తుంది అన్నాడు అర్జునుడు. ఇక్కడ చెప్తున్నారు పాపం కాదయ్యా వచ్చేది, ధర్మం కోసం పోరాడావు అంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మం తరపున అధర్మంతో నువ్వు యుద్ధం చేస్తే కనుక మరణించిన అలాంటి యుద్ధం చేస్తూ వీర స్వర్గం పొందుతావు. లేదు మరణించకుండా శత్రువుల్ని కనుక జయిస్తే రాజ్య భోగాలను అనుభవిస్తావు. అందువల్ల నీకు పాపం ఎందుకు వస్తుందయ్యా? పాపం వస్తుందనే పిచ్చి భ్రమలో నుంచి బయటకు రా. కృత నిశ్చయంతో లేచి యుద్ధం చెయ్యాలి నువ్వు. సుఖ దుఃఖాలని లాభ నష్టాలని సమంగా తీసుకో. వంశనాశనం అవుతుంది, వాళ్ళు నష్టపోతారు, నాకు లాభం వచ్చింది, ఇవన్నీ కాదు. లాభ నష్టాలు రెండు కూడా సమంగా తీసుకో. లాభం వచ్చినప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు గర్వం పెంచుకోవద్దు. అదే విధంగా నష్టపోయినప్పుడు కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. ఇవి రెండు కూడా మంచిది కాదు. ఏదొచ్చినా భగవంతుడి యొక్క కృప అనుకుని ముందుకు వెళ్ళమని అర్జునుడితో పాటు మనకు కూడా చెప్తున్నారనమాట. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఏం చేయాలి?
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఫెయిల్యూర్ కారణాలు తెలుసుకోవాలి, దాని నుంచి ఒక మంచి పాఠం. ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా ఏంటంటే మంచి లెసన్ తీసుకొస్తుంది మనకి. ఆ లెసన్ ని మనం నేర్చుకుని ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఒకలాగే తీసుకోవాలి. సక్సెస్ వచ్చింది, సక్సెస్ రాగానే నా వల్ల వచ్చింది గర్వం కాకుండా ఆ భగవంతుడి వల్ల, ఆయన అనుగ్రహం వల్ల వచ్చింది అని మరింత వినయాన్ని పెంచుకోవడానికి సక్సెస్ ను ఉపయోగించుకోవాలి తప్ప సక్సెస్ ను ఉపయోగించుకుని సక్సెస్ వచ్చింది కదా అని గర్వాన్ని ఎప్పుడు మనం పెంచుకోకూడదు. అందుకనే సుఖమైన దుఃఖమైన లాభమైన నష్టమైన సమానంగా తీసుకో. దేని నుంచైనా జీవితంలో ఏమి నేర్చుకోవాలో అంతవరకు తీసుకుని ముందుకు సాగిపో. ఏదైనా భగవంతుడి వరప్రసాదంగా తీసుకోమని చెప్తున్నారనమాట. నీ కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయము. ఆయనకు క్షత్రియుడు, ఆయన్నే నమ్ముకున్న రాజ్యంలో ప్రజలు ఉన్నారు, వాళ్ళని రక్షించడం కోసం యుద్ధం చేయాలి కానీ దుష్టులైనా పర్వాలేదు, మా కజిన్స్ కదా వాళ్ళు చచ్చిపోతారేమో నేను యుద్ధం చేయను అని పిచ్చిగా మాట్లాడకూడదు అని చెప్తున్నారనమాట ఇక్కడ భగవానుడు అర్జునుడికి. నీ బాధ్యతల్ని ఈ విధంగా నిర్వర్తించడం వల్ల నీకు ఎన్నటికీ పాపం అంటదు. నీ కర్తవ్యం నువ్వు చేస్తున్నావు తప్పితే పాపం కాదు. నా డ్యూటీ నేను చేస్తున్నానని ధర్మబద్ధంగా నువ్వు జీవించు. ఎప్పుడు నిన్ను నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తిస్తే పాపం అనేది అంటదని చెప్తున్నారనమాట భగవానుడు. ఏషాతే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యయోగము అంటే ఆత్మతత్వం ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపేక్ష లేని కర్మ రూపంలో బుద్ధి యోగాన్ని నేను విశదీకరిస్తాను విను. ఓ పార్థ, ఇలాంటి అవగాహనతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందుతావు. ఇక్కడ ఆత్మతత్వం, ఆత్మ జ్ఞానాన్ని గురించి నేను ఇప్పటిదాకా వివరించాను. దాన్ని ఏమంటున్నారు, దాని పేరు ఏం చెప్పారు భగవానుడు? సాంఖ్య యోగము. అయితే ఆత్మస్వరూపులం మనందరం అని చెప్పారు భగవానుడు. ఈ ఆత్మస్వరూపుడు అయిన నీవు ఈ శరీరం తీసుకుని వచ్చినప్పుడు నీవు ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా పని చేయాలి, మనం మాట్లాడడం, ఆలోచించడం, ప్రవర్తించడం ఇవన్నీ దేని కిందకు వస్తాయి? పని. ఆ పనిని ఏమంటారు? కర్మ అంటారనమాట తెలుగులో. దాన్నే కర్మ. ఈ పని ఎలా చేయాలంటే ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి. ఈ కర్మ రూపంలో ఫలాపేక్ష లేకుండా ఉన్న బుద్ధి యోగాన్ని వివరిస్తాను అని ఇక్కడ భగవానుడు చెప్తున్నారనమాట. అలా కనుక చేస్తే మరలా మరలా పుట్టడానికి కారణం ఏంటంటే ఈ కర్మే. మనలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు, కోరికలు వస్తాయి కదా, వాటి వల్ల మరలా మరలా పుడుతూ ఉంటాం అన్నమాట మనం. కాబట్టి ఈ మరలా మరలా పుట్టడానికి కారణమైన ఈ కర్మ బంధాల నుంచి విముక్తి కలగాలి అంటే నువ్వు ఎలా జీవించాలి, ఎలాగా పని చెయ్యాలి అనే విషయాలు భగవానుడు చెప్తున్నారనమాట. ఇక్కడ చెప్తాను అంటున్నారు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక జ్ఞాన స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి నిత్యము పరమసత్యంలో స్థితమై ఉండి మరియు భౌతిక లాభాలు భద్రతల గురించి పట్టించుకోకుండా ఆత్మభావన ఎందే స్థితుడై ఉండుము. వేదములు ఏం చెప్పాయి అంటే ఈ భౌతిక ప్రకృతి, మన చుట్టూ ఉన్న ఈ మెటీరియల్ వరల్డ్, మన కంటికి కనిపిస్తున్న ఈ జగత్ అంతా కూడా త్రిగుణాలు అంటే సత్వ రజో తమో అనే 3 గుణాలు. ఇందాక నేను చెప్పాను ఏమని, మనల్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? నేను ఈ శరీరాన్ని, నేను ఈ మనసుని, నేను ఈ బుద్ధిని అని ఐడెంటిఫై చేసుకుంటాం కదా. ఈ మూడింటినే త్రిగుణాలు అంటారన్నమాట. ఈ శరీరాన్ని నేను అన్న భావనే తమో గుణం, ఈ మనసును నేను అన్న భావనకు కారణం రజోగుణం, ఈ బుద్ధిని నేను అన్న భావనకు కారణం సత్వగుణం అన్నమాట. ఈ 3 గుణాలతో ఈ ప్రకృతిలోనే ఈ 3 గుణాలు ఉంటాయన్నమాట. అందువల్లే మనం అలా ఉంటాం. అయితే ఈ 3 గుణాలతో ఉన్న ప్రకృతికి అతీతంగా ఈ శరీరాన్ని నేను, ఈ మనసుని నేను, ఈ బుద్ధిని నేను అన్న 3 భావాలని, మూడు ఫీలింగ్స్ ని విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణే నేను. కాబట్టి నేనేం చేయాలి? ధర్మబద్ధంగా మాత్రమే శరీరాన్ని నడపాలి అని ఎప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి అనే ఎరుక, ఆ ఫీలింగ్ మనసులో ఉంచుకుని వ్యవహరించు. భౌతికంగా నాకు ఈ పని చేస్తే లాభం ఏంటి, దీన్ని చేస్తే నష్టం వస్తుందేమో, ఇలా కాకుండా ధర్మం కోసం మాత్రమే పనిచేయి, ధర్మబద్ధంగా మాత్రమే ఉండు అని చెప్తున్నారు. ఇంకొక అద్భుతమైన శ్లోకం చెప్తున్నారు ఇక్కడ భగవానుడు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు. మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు. ఏదైనా సరే నీకు డ్యూటీగా చెప్పబడిన పని ఏదైతే, అప్పగించబడిన పని ఏదైతుందో దాన్ని చేయడం వరకే నీ పని, దాని ఫలితం ఎప్పుడు నీ చేతుల్లో ఉండదు అని చెప్తున్నారు భగవానుడు. అంతే కదా. మరి ఒక టెస్ట్ రాశారు విద్యార్థిగా, ఒక ఎగ్జామ్ రాశారు, ఎంతవరకు ఏంటి మీ మీ డ్యూటీ ఏంటి? అక్కడ చక్కగా చదువుకోవడం, దానికి ఇచ్చిన సిలబస్ ని అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ చాలా ప్రశాంతమైన మనసుతో కాన్సన్ట్రేటెడ్గా రాయడము అంతే. అంతేగాని తర్వాత ఎవాల్యుయేట్ కూడా మీరే చేసేసుకుని మార్క్స్ మీరు వేసేసుకుంటారా? ఫలితం మీ చేతుల్లో ఉంటుందా? ఉండదు. పని చేయడం, శ్రద్ధగా చేయడం వరకే మీ చేతుల్లో ఉంటుంది. అదే భగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. పని చేయడం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది తప్పితే ఫలితం మీ చేతుల్లో ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా నీవు చేయవలసిన పనినే లక్ష్యంగా, పనిని శ్రద్ధగా నిర్వర్తించడమే నా డ్యూటీ అనుకోగాని దాని ఫలాల మీద ఆసక్తితో పని చెయ్యొద్దు. ఎందుకు చెప్తున్నారు ఇలాగా? ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, మీకే అన్వయించి చెప్తాను. మీకు ఒక టెస్ట్ పెట్టారు, ఎగ్జామ్ రాస్తున్నారు, నెక్స్ట్ రిజల్ట్ ఏమొస్తుందో, నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఇలా ఆలోచిస్తూ దాని మీద, రిజల్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారనుకోండి, ఇక్కడ రాస్తున్న ఎగ్జామ్లో రాస్తున్న అంశం మీద, ఆ పాయింట్ మీద మీ దృష్టి ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, చదువుకున్నది అటెన్షన్ ఉండదు, దానివల్ల మెమరీ రిట్రీవ్ అవ్వదు, గుర్తు రాదు, మర్చిపోతారు. అదేవిధంగా దేని మీద లక్ష్యం లేకుండా మీరు రాస్తున్న పాయింట్ మీదే శ్రద్ధ పెట్టి చక్కగా ఫలితం మీద ఆసక్తి లేకుండా ఉన్నారనుకోండి, మీలో ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, అదేవిధంగా అటెన్షన్ బాగుంటుంది. ఎగ్జామ్ రాసేసిన తర్వాత రాసేశారు, ఫలితం మీ చేతుల్లో ఉండదు, అప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమీ ఉండదు. ఏం చెప్తున్నారు భగవానుడు? ఇలా పని చేయమని, మనకి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోమని చెప్తున్నారు, ఏకాగ్రతను మెరుగుపరుచుకోమని చెప్తున్నారు. విద్యార్థులైనా మీకు భగవద్గీత ఈ రకంగా అన్వయించబడుతుంది. మీ కాన్సన్ట్రేషన్ పవరు, మీ అటెంటివ్నెస్ అన్ని మీ చేతుల్లోనే ఉంటాయి. ఎప్పుడో రానున్న కాన్సిక్వెన్సెస్ గురించి కాకుండా ప్రస్తుతం మీ చేతుల్లో మీ బాధ్యత ఏంటంటే చక్కగా చదువుకోవడం, దాన్ని చక్కగా ఎక్స్ప్రెస్ చేసి రాయడం. అంతేకాని దేని గురించి ఆందోళన, ఫలితాల గురించిన ఆందోళన పడకు. ప్రజెంట్లో ఉండు, ఫ్యూచర్లో కూర్చోవద్దు. వెళ్ళి పేపర్లు ఇచ్చే టైం ఎలా ఉంటుందో క్లాస్లో దాన్ని గుర్తు తెచ్చుకుంటూ వణికిపోతూ పరీక్ష రాయొద్దు. ప్రజెంట్ టెన్స్లో ఉండి పరీక్ష రాయి, అంటే ప్రస్తుతంలోనే ఉండు, పని శ్రద్ధగా చెయ్యని చెప్తున్నారనమాట భగవానుడు. అయితే 3 గుణాల గురించి చెప్పారు ఇందాక. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనసును కాదు, నేను ఈ బుద్ధిని కాదు అని 3 గుణాలని అధిగమించి నేను ఆత్మస్వరూపుడును అనుకుని ఉండు అని చెప్పారు. ఆ రకంగా నేను ఆత్మస్వరూపుణ్ణే అనుకున్న వాడెవరైనా ఉంటారా? ఉంటే అతన్ని ఏమంటారు? స్థితప్రజ్ఞుడు అంటారనమాట. ఈ త్రిగుణాలని అధిగమించిన అతన్ని స్థితప్రజ్ఞుడు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకున్న వ్యక్తి. ఎమోషనల్ గా ఉండరు వాళ్ళు, స్థితప్రజ్ఞతతో ఉంటారనమాట. అటువంటి వ్యక్తి గురించి అర్జునుడు ఇక్కడ భగవానుని అడుగుతున్నారు. ఆ స్థితప్రజ్ఞుడికి ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభుని చూపిస్తున్నారు. స్థితప్రజ్ఞుడు ఎవరు, ఎలా ఉంటారు? ఆత్మ స్వరూపుడిగా నిలబడిపోయిన వారు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రచేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, భగవద్ధ్యాసనందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని వాని ప్రవృత్తి ఎలా ఉంటుంది? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? అతను ఎలా కూర్చును? అతను ఎలా నడుచును? వారు ఈ శరీరం, ఈ మానసిక భావన, ఈ శారీరక భావన, ఈ బుద్ధి భావనని మూడింటిని, ఈ 3 గుణాలని అధిగమించిన స్థితిలో ఉంటారనమాట. అటువంటి వారి స్థితి ఎలా ఉంటుంది అని అర్జునుడు అడుగుతున్నారు. భగవానుడు చాలా చక్కటి సమాధానం చెప్తారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను చిప్ప లోపలికి ఎలా ముడుచుకుంటుందో అలాగే సర్వ విధాల విషయ సుఖాల నుండి ఇంద్రియాలను మళ్లించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. తాబేలు ఏ రకంగా అయితే చిప్ప లోపలికి అవయవాలను ముడిచేసుకుంటుందో అదే విధంగా స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలను లోపలికి మళ్లిస్తాడు అని చెప్తున్నారు. అదేలాగా ఎవరైనా ఈ చెవి, ముక్కు, కన్ను లోపలికి పెట్టేసుకోగలుగుతారా? తాబేలాగా లోపలికి తీసుకోగలుగుతారా? తీసుకోలేరు. మరి ఎలాగా?
ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ఈ కళ్ళని ఈ బాహ్యంలో ఉన్న ఆనందాలు చూడడం, బాహ్యంలో ఆనందం వెతుక్కోవడం కోసం కాకుండా, ఈ చెవులని బాహ్యంలో ఆనందం, బయట ప్రపంచంలో ఉన్న ఆనందాలను వెతుక్కోవడం కోసం కాకుండా భగవంతుడి ధ్యానంలో సదా నిమగ్నమై ఇంద్రియాల ద్వారా పాపం చేయకుండా ఉండడానికి ఇంద్రియాలను లోపల వైపుకి మళ్లించి సదా ధ్యానమగ్నులై ఉంటారనమాట. దాని అర్థం అది. స్థితప్రజ్ఞుడు ఇంద్రియాలని లోపలికి మళ్ళిస్తాడు. ఇంద్రియాలు బయటకున్నంత సేపు ఏముంటాయి? ఈ కళ్ళు చూసిందే చూడమంటాయి, చెవులు విన్నదే వినమంటాయి, నాలుక తిన్నదే తినమంటుంది, చేతులు కాళ్ళు ఇవి చేసిందే చేయమంటాయి అన్నమాట. మరి ఏం చేయాలి ఈ ఇంద్రియాలని అంటే భక్తిని అలవర్చుకోవడం ద్వారా ఈ కంటికి భగవంతుడిని చూపించడం, చెవికి భగవంతుడి నామాన్ని, భగవంతుడి కథని వినిపించడం, నాలుకకు భగవంతుడి ప్రసాదాన్ని తినిపించడం, ఈ చేతులు కాళ్ళని భగవంతుడి సేవలో వినియోగించడం ద్వారా ఈ ఇంద్రియాలని లోపలికి మళ్లించవచ్చు. పూర్తిగా ఎవరైతే ఈ ఇంద్రియాలను ద్వారా సుఖాలు ఆకాంక్షించకుండా ఉంటాడో వాడే స్థితప్రజ్ఞుడు. అదే ఇంద్రియాలను లోపలికి మళ్లించడం అని అర్థం అన్నమాట. ఎప్పుడు ఇంద్రియ విషయాల గురించే ఆలోచించే వాడికి వాటి మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి, కోరికలు కోపం కలుగజేస్తాయి. ఎప్పుడు ఇంద్రియాల గురించి ఏం తిందాం, ఏం చూద్దాం, ఏం విందాం అని ఆలోచించే వాడికి కోరికలు పుడుతూనే ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇంకొకటి. ఒక్క కోరిక తీరకపోయినా కోపం వచ్చేస్తుంది. కోరికలు కోపం ఎలా కలుగు చేస్తాయంటే కోరిక తీరకపోయినప్పుడు ఇక్కడ చెప్పారు చూడండి, క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం మూలముగా అవివేకం కలుగుతుంది, అవివేకం వల్ల మరపు వల్ల బుద్ధి నశించడం, బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది. కోపం వల్ల ఏమొస్తుంది? కోరికలు తీరకపోవడం వల్ల కోపం వచ్చేస్తుంది. మనం ఒక కార్టూన్ పెట్టుకుందాం అనుకుంటాం, అన్నయ్యో తమ్ముడో వచ్చి మన దగ్గర అది లాక్కుని వెళ్ళిపోతారు, రిమోట్ కంట్రోల్. కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వచ్చింది? రిమోట్ లాక్కుపోవడం వల్ల కాదు, నేను చూడాలనుకున్నది చూడలేకపోయాను అంటే నా కోరిక తీరకపోవడం వల్ల కోపం వస్తుంది. ఆ రకంగా కోరిక తీరకపోవడం వల్ల మనకు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల అవివేకం వస్తుంది. అరే వాడు చిన్నోడే, తమ్ముడే, అది చెల్లాయి అనుకోలేకుండా ఏం చేస్తావు? కొట్టేస్తాము. బుద్ధి మరుపు వస్తుంది. అరే వీడు నా తమ్ముడు కదా అనేసి అనుకోలేకుండా కొట్టేస్తాం చిన్న పిల్లవాడని. దానివల్ల మనమే నశించడం జరుగుతుంది. అమ్మ నాన్న మనల్ని తిడతారు, అమ్మ నాన్న దగ్గర అనవసరంగా ఇలా తిట్టించుకున్నామే, అనవసరంగా మనం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తానని తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు అనమాట. చిన్న పిల్లలైన మీలో వచ్చే చిన్న కోరికలు ఇవి, కానీ అవి తప్పు అని నేను చెప్పను, అర్థం కావడానికి అలా అన్వయించి చెప్తున్నాను అన్నమాట. నిరంతరం నిండుతూ ఉన్నప్పటికీ చలించకుండా నిలిచిన సముద్రంలో నదీ జలాలు ఎలా ప్రవేశిస్తాయో అలాగే ఎవడిలో కామాలన్నీ లీనమై అణగిపోతాయో వాడి శాంతి పొందుతాడు. భౌతిక సుఖాలకు బానిస అయిన వాడికి మోక్షం లేదు. నిరంతరం నిండుతూ ఉంటుందన్నమాట సముద్రం. నదుల్లో జలాలన్నీ నిండుతూ ఉంటాయి, అయినా సముద్రం అనేది నదీ జలాలన్నీ వెళ్ళి కలిసినా కూడా సముద్రం అనేది నది వచ్చింది కదా అని సముద్రం పైకి పొంగిపోదు. నది ఎండిపోయింది, రాలేదు, తక్కువ నీళ్ళు వచ్చాయని సముద్రం పొంగిపోదు. అలాగే ఉంటుంది సముద్రం మట్టం, సముద్రం లెవెల్ అనేది. కాబట్టి ఈ స్థితప్రజ్ఞుడైన వాడు ఈ కంటితో ఎన్ని టెంప్టింగ్ విషయాలు చూసినా వాటి గురించి చలించకుండా, కోరికలు పుట్టకుండా, కోరికలన్నీ మనసులో లీనమైపోయి చలించకుండా ఉంటాడు. అందుకని ఆ భౌతిక సుఖాలకి బానిస కాకుండా ఉంటాడు. కాబట్టి కోరికలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరం వారికి రాకుండా మోక్షాన్ని పొందడం జరుగుతుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, ఇలా బ్రహ్మజ్ఞానం పొందిన వాడి దృష్టి ప్రపంచ విషయాల మీదకు మళ్ళదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది ఆ భగవానుని దివ్యధామానికి చేరుకుంటాడు. ఇలాగా బ్రహ్మజ్ఞానం పొందడం అంటే నాలో ఉన్న ఆత్మ, నేను ఆత్మస్వరూపుడను, అందరిలో ఉన్నది అదే ఆత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళనే బ్రహ్మజ్ఞాని అంటారన్నమాట. ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తిని ఇందాక ఇంకో పేరుతో చెప్పారు, ఏంటది? స్థితప్రజ్ఞుడు. అటువంటి వారికి ఈ భౌతిక ప్రపంచం విషయాల మీదకి దృష్టి మళ్ళదన్నమాట. ఇంకే నేనేదో సాధించాలి, నాకేదో ఉద్యోగం రావాలి, అందరిలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఈ కోరికలు ఉండవు అన్నమాట వారికి.
వారు అటువంటి స్థితిని పొందిన వారు మరణ సమయంలో కూడా భగవంతుడినే తలుచుకుంటారు. తద్వారా భగవంతుడినే పొందుతారు. మరలా పుట్టవలసిన, మరలా చనిపోవలసిన అవసరం లేకుండా ఈ సంసార చక్రం నుంచి వాళ్ళు బయటపడిపోతారు. ఎలాగా? భగవంతుడిని తలుచుకోవడం. అంటే జైంట్ వీల్ పైకి వెళ్తుంది, మళ్ళా మరణ సమయం అంటే కిందకు వస్తుంది. ఆ మరణ సమయంలో భగవంతుడిని ఎవరైతే తలుచుకుంటారో, ఆ చక్రం తిప్పే వాడిని ఎవరైతే పిలుస్తారో వాళ్ళే దాంట్లో నుంచి బయటకు దిగి వచ్చేయగలుగుతారు. కాబట్టి గుర్తుంచుకోండి, మరణ సమయంలో భగవంతుడిని ఎందుకు తలుచుకోవాలి అంటారంటే ఈ చక్రం నుంచి బయటపడిపోవడానికి అన్నమాట. ఎలా తలుచుకోగలుగుతారు, ఎందుకు తలుచుకోవాలి, ఈ విషయాలని మనం రానున్న అధ్యాయాల్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సస్పెన్స్, రెగ్యులర్ గా మీరు అందరూ అటెండ్ అవ్వాలి, అప్పుడే అర్థమవుతుంది. ఈ కలియుగ ధర్మం ఏంటి? చాంటింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ ద గాడ్. హరినామ స్మరణ మాత్రమే మనకు దిక్కు. చెప్పాను కదా, ఆ చక్రం ఎవరైతే నడుపుతున్నారో ఆ సర్వ నియంత్రకుడి పేరు తలుచుకుంటేనే ఈ చక్రం నుంచి, ఈ పాపాల నుంచి, వీటి నుంచి బయటపడతాం. కాబట్టి నిత్యం హరినామ సంకీర్తన చేస్తూ ఆనందంగా ఉండాలి మనందరం. ఇవాళ మనం ఏం తెలుసుకున్నాం? మనం ఈ దేహం కాదు, మనం ఆత్మస్వరూపులం. సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. మనం కృష్ణుడికి మనల్ని మనం పూర్తిగా శరణాగతి కావాలి. శరణాగతి వేడినప్పుడే మనం భగవంతుడి నుంచి జ్ఞానాన్ని పొంది ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం, భగవంతుడిని చేరుకోగలుగుతాం. దానికోసం ఏం చేయాలి? ఎలాగా భగవంతుడిని శరణ వేయడం అంటే ఆయన నామాన్ని ఆలపిస్తూ పిలుస్తూ ఉండడం మాత్రమే మనం చేయగలుగుతాం. దాని ద్వారా భగవంతుడిని పొందుతాం. అయితే ఈ హరే కృష్ణ మహామంత్రం మాత్రమే జపించాలని ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది సకల వేదాలన్నీ వెతికిన కలియుగ విషపూరిత ప్రభావాలను రూపుమాపుటకు 16 పేర్లు కలిగిన ఈ హరే కృష్ణ మహామంత్ర జపము కన్నా వేరే తరుణోపాయము కానరాదు అని కలిసంతరణ ఉపనిషత్తు చెబుతుందన్నమాట. ఎందుకంటే సర్వకాల సర్వావస్థల యందు ఏ టైంలో అయినా, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కూడా ఈ హరినామ సంకీర్తనలో ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించవచ్చు. ఇందులో ఉన్న హరి శబ్దం, రామ శబ్దం మరియు కృష్ణ శబ్దం అత్యంత గొప్పవన్నమాట. చాలా శక్తివంతమైనది హరే కృష్ణ మహామంత్రం ఈ 3 శబ్దాలు ఉన్న కారణంగా. కాబట్టి ఈ మహామంత్రం మనల్ని కలియుగం యొక్క ఈ డీవియేషన్స్, ఈ విషపూరిత ప్రభావాల నుంచి బయటపడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం మనకి లేదు. కాబట్టి నిత్యం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తూ సంతోషంగా ఉండండి. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణార్పణమస్తు.